ఒక మంచి చెట్టుని ఇంట్లో నాటిన తర్వాత మంచిగా పెద్దదైంది. పెద్దదైన తర్వాత ఆ చెట్టు కాయలో ఫలాలు రావట్లేదు అనుకోండి, ఏం ఆలోచన చేస్తాం? ఇది ఎందుకండి? మన మందిరం దగ్గర ఒక చెట్టు ఉంది, 2 చెట్లు ఉన్నాయి. మీరు గమనించారా? ఒక చెట్టు కొట్టేశాం. అది 1 సంవత్సరం చిన్న చిన్న కాయలు కాసింది, 2 ఏళ్ళు కాయలు లేవు. దానివల్ల పక్కనున్న చెట్టుకు సారం కూడా పోతుందని ఆ చెట్టును కొట్టేసి తీసేసాం. మీరు చూడొచ్చు, ఒకటే ఉంది. దేవుడు కూడా అదే అడుగుతున్నాడు, మారు మనస్సు పొందిన నీవు ఏం ఫలించాలి? తగిన ఫలాలు, నీకు తగిన ఫలం. దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడా? తగిన ఫలం. మంచిగా పాటలు పాడు, మందిరానికి సమయానికి రా. మంచి ప్రార్థన చేసే దేవుడు వరం ఇచ్చాడా? తగిన ఫలం, ప్రార్థన చేయి. వాక్యించేదే వరం ఇచ్చాడా? కొంతమంది దేవుడు వరాలు ఇస్తాడు, వాడుకోరు. దేవుడిచ్చిన తలాంతులు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుడిచ్చిన తలాంతులు వాడుకో. తగిన ఫలం. స్వరం ఇచ్చాడు, పాటలు పాడు. స్వరం బాలేదా? పరిచర్య చేయి. పరిచర్య చేయలేవా? సంఘం కోసం ప్రార్థన చేయి. ఇది చేయలేవా? సేవకుడు పరిచర్యలో సహకారిగా ఉండు. అంతేగాని తగిన ఫలాలు ఫలించకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం వ్యర్థం.